హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పద్మ వంటశాల. ఈరోజు రాడిష్తో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, కర్రీ కన్నా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక బౌల్ రాడిష్ తీసుకున్నాను, ఒక చిన్న ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 5-6 వెల్లుల్లి తీసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న రాడిష్ ముక్కలు వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పచ్చి ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది చిత్తపట్టలు ఆడేంత వరకు ఉంచుకొని మనం గ్రైండ్ చేసుకున్న రాడిష్ పచ్చడి ఇందులో వేసుకోవాలి. పచ్చడికి తాలింపు పెట్టడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ ఈజీ అండ్ టేస్టీ రాడిష్ పచ్చడి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.